ఈ రోజు నేను తిన్న ఫుడ్ ఐటమ్స్ చూస్తే మీరైతే నిజంగానే పిచ్చోలు అయిపోతారు. ఏముందిలే చికెన్ మటన్ అంతే కదా, ఇంకేం తింటాం అనుకుంటున్నారు కదా. ఆ చికెన్ మటన్ ని కూడా ఇంత టేస్టీగా ఇంత వెరైటీగా చేయొచ్చు అని చెప్పి ఇక్కడికి వచ్చినాకనే అర్థమైంది. సరే ముందైతే నేను తిన్న ఐటమ్స్ పెళ్ళైతే చెప్తా. నువ్వు ఎప్పుడైనా బ్రాక్లీ తిన్నావా భయ? సరే తినే ఉంటావు. ఎప్పుడైనా మలై బ్రాక్లీ తిన్నావా? టేస్ట్ ఎట్లుంటుందో తెలుసా? అయితే ఒక్కసారి వచ్చేసి ఎక్కడికి అమ్మా ఇప్పుడు చెప్తా అనుకున్నారా అడ్రస్? లాస్ట్ లో చెప్తా, వెయిట్ చేయండి. అట్లా అని చెప్పేసి వీడియోని లాస్ట్ వరకు డ్రాగ్ చేస్తే ఇక్కడ ఉన్న స్పెషల్ ఐటమ్స్ ని మిస్ అయిపోతారు. అవును, మీరు ఎప్పుడైనా కోడి స్టిక్స్ తిన్నారా? తినే ఉంటారు, బట్ కోకోనట్ కోడి స్టిక్స్ తినారా? నేను తిన్నా భయ, టేస్ట్ అయితే ఇచ్చి పడేసింది. అండ్ దాని తర్వాత ఏదైనా కబాబ్ టేస్ట్ చేద్దామని చెప్పి చూస్తే పునగంటి కోడి కబాబ్ కనిపించింది. అసలు దీని టేస్ట్ ఎట్లుంటదరా నాయనా, ముందే పునగంటి కూర కదా మనకు పోతుందా అని అనుకున్నా. టేస్ట్ మాత్రం అరే ఏమన్నా ఉందా? నాకు తెలుసు, అరే ఈమంతా షో చేస్తుంది ఇట్లనే చెప్తుంది అని చెప్పి ఒక్కసారి నువ్వు పోయి తిను, మళ్ళా పోతావు. అండ్ మటన్ లో వచ్చేసి నేనైతే కరివేపాకు మటన్ వేపుడు ట్రై చేసిన, టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా తగులుతుంది. సరే భయ, ఇవన్నీ పక్కకు పెట్టు. నువ్వు ఎప్పుడైనా పులావ్ తినుంటావు కదా, చికెన్ పులావ్ తినో, మటన్ పులావ్ తినో, ఫిష్ పులావ్ తినో, సరే ఎన్నో పులావులు తిన్నావు. కానీ ఎప్పుడైనా వాక్కాయ ఫ్రూట్ పులావ్ తిన్నావా? వాక్కాయ అంటే ఏందో తెలియదు కదా, డిస్ప్లే పైన పెడుతున్నా చూడండి ఇదే. సో ఎప్పుడైనా వాక్కాయ ఫ్రూట్ పులావ్ తిన్నావా? టేస్ట్ మాత్రం అద్రిపోయింది, అసలు తగ్గేదలే అట్లుందనమాట. అండ్ తర్వాత ఒక నల్లి గోష్ బిర్యానీ కూడా పట్టేసాం. నేను మా డాడీ అయితే మస్తు ఎంజాయ్ చేసుకుంటా తిన్నాం ఇది కూడా. ఇక లాస్ట్ లో డెజర్ట్ తినకుండా ఊకుటామా? మనం ఊకున్నా, మన స్టమక్ మాత్రం అస్సలు ఊకోదు. సో వీళ్ళ దగ్గర ఉన్న స్పెషల్ డెజర్ట్ అయితే టేస్ట్ చేసిన. అవే గుల్గన్ గులాబ్ జామున్, బొబ్బెట్లు విత్ బెల్లం ఐస్ క్రీమ్, జున్ను అండ్ ఆల్సో ఆప్రికాట్ డిలైట్. టేస్ట్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అసలు నిజం చెప్పాలంటే షెఫ్ చేతిలో ఏముందేమో అని చేసిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే హైలైట్ అనమాట. సో రియల్ గా థ్యాంక్ యూ చెప్తున్నా. అండ్ అడ్రస్ లాస్ట్ లో చెప్తాను కదా, సైనిక్ పురిలో ఉన్న వివాహ భోజనంకి అయితే వచ్చేసిన. వీళ్ళకి ఇంకా 2 బ్రాంచెస్ కూడా ఉన్నాయి, సికింద్రాబాద్ అండ్ జూబ్లీ హిల్స్. అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర బ్యాంక్వెట్ హాల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. 2 ఫ్లోర్స్ ఉందన్నమాట. చాలా నీట్ గా క్లీన్ గా క్లాసిక్ గా కనిపిస్తుంది కదా. సో మీరు మాత్రం ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన వివాహ భోజనంకి వచ్చేసి నేను ట్రై చేసిన ఫుడ్ ఐటమ్స్ ట్రై చేసి నాకు కమెంట్ చేయండి.